అమ్మా, ఇక మీరు బాబుని ఉయ్యాల్లో వేయచ్చు. అలాగే. అమ్మా, నేను వెళ్ళి ఉయ్యాల తీసుకొస్తాను. ఇద్దరు కలిసి బాబుని ఉయ్యాలో వెదురు గాని. అలాగే. మావయ్య, బాబు కోసం నేను కేదార్ కలిసి ఉయ్యాల తీసుకొచ్చాం. ఫస్ట్ అందులో వేద్దామా? ఏంటి జగదాత్రి పర్మిషన్ అడుగుతున్నావు? నీ మేనల్లుడు అధికారంతో అడగాలి. మీరు బాబు కోసం అంత కష్టపడి ఉయ్యాల తీసుకొచ్చారు. సంతోషంగా అందులోనే ఫస్ట్ వేద్దాం. తీసుకురండి. అలాగే వదినా. ఏంటి యువరాజ్, అసలు మేనమామ నువ్వు కదా, నువ్వు తీసుకురాలేదా? ఏంటి వైజయంతి, నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పి తెప్పించొచ్చు కదా. అంటే జగదాత్రి వాళ్ళు తెస్తుండారు కదా, అందుకే మేం తీసుకురాలేదు. మర్చిపోయానని చెప్పొచ్చు కదా. పోనీలే, మీకు అవసరం లేకపోయినా వాళ్ళైనా తీసుకొచ్చారు. తీసుకొస్తాము. మీరు పిన్ని గారితో వెళ్ళండి. వదినేదో బాధలో అన్నారంతే, తనతో మేము మాట్లాడతాం. కౌశికి జాగ్రత్త జగదాత్రి. వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆ న్యూస్ కరెక్ట్గా ఫంక్షన్ టైంకి రావడం, అది కూడా దివ్యాంక ఛానల్లో రావడం కోఇన్సిడెన్స్ కాదేమో అనిపిస్తోంది రాత్రి. అస్సలు కాదు కేదార్. ఆ న్యూస్ చూసి విషయం పిన్ని గారికి తెలిస్తే గొడవ చేస్తారని తెలిసే ఇదంతా చేశారు. ఇది ఫేక్ న్యూస్. ఇలాంటిది ఏదైనా ఉంటే పోలీసుల నుంచే మనకి కాల్ వస్తుందని చెప్పినా కూడా అత్తయ్య నమ్మరు. అందుకే నేనేం మాట్లాడకుండా టెస్ట్ ఒప్పుకున్నాను. ఆ టెస్టులో DNA మ్యాచ్ అయితే తప్ప ఆవిడ నిజాన్ని నమ్మరు. ఒకవేళ టెస్ట్ రిజల్ట్స్ ని ఎవరైనా మార్చాలని చూస్తే? ఆ ల్యాబొరేటరీస్ గురించి నేను కనుక్కున్నాను. చాలా పెద్ద ఆర్గనైజేషన్, అంతే ఈజీగా ఎవరు మార్చలేరు. దేవుడి దయ వల్ల 2 రోజుల్లో ఈ గొడవంతా అయిపోతుంది. నా అనుమానమే నిజమైతే ఈ బిడ్డను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో విడిచిపెడతారో పోలీస్ స్టేషన్లో విడిచిపెడతారో నాకు తెలీదు. నా కొడుకు బిడ్డలాగా మాత్రం అస్సలు పెరగకూడదు. మొదట్లోనే అబ్బా కూతులు ఇట్లా అయిపోయినారు, ఇక పిల్లోని ఎత్తుకొని పోతే ఏమైపోతారో ఏందో. ఏంటమ్మా ఇది? ఎవరి దిష్టి మన ఇంటి మీద పడిందని అన్నీ ఇలా జరుగుతున్నాయి. బాబుకి బారసాలు కూడా ప్రశాంతంగా చేయలేకపోయాం. అదే నాకు కూడా అర్థం కావడం లేదు బాబాయ్. అసలు వాడు ఏం తప్పు చేశాడని, దేవుడు వాడికి ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో తెలియడం లేదు. అయ్యోరు చెప్పుండాడు కదమ్మీ, పిల్లోడి జాతకమే అంతా అని. దుర్ముహూర్తంలో పుడితే అంతే, సచ్చేదాకా కష్టాలేనంట. అని మా ఊళ్ళో అంటా ఉంటారు. అయినా మనం శాంతి పూజ చేయించి ఉండం కదా, ఏం కాదులే. కళ్ళతోని చంపేసేలాగుండారే. అక్క చెప్పు కాజీ. అది ఈ టైంలో అడగొచ్చో లేదో తెలీదు, కానీ అవసరం కాబట్టి అడుగుతున్నా. నన్ను అడగడానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏం కావాలో చెప్పు. అది ఒక 10 లక్షలు డబ్బులు కావాలక్క. 10 లక్షలా? ఇంట్లో కూర్చొని తినేవాళ్ళకే 10 లక్షలు ఎందుకో? అంటే మిమ్మల్ని చూసి అలానే ఉండిపోతే పర్లేదు అనుకున్నాను, కానీ జగదాత్రి వాళ్ళని చూశాకే పని చేసి మా కాళ్ల మీద మేము నిలబడితేనే వచ్చే ఆనందమే వేరని తెలిసింది. అందుకే ఒక కంపెనీలో మేనేజర్గా జాయిన్ అవుతున్నాను. నాకు టాలెంట్ తక్కువ, పైగా ఏ ఎక్స్పీరియన్సు లేదు. అందుకని బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకుంటున్నా. అందుకే 10 lakhs కట్టాలి. ఊరికి ఏముద్దక్క, లోన్ గానే ఇవ్వండి. ప్రతి మంత్ శాలరీ పడగానే బూచి మీకు డబ్బులు తీసుకొచ్చిస్తాడు. ఏంటి కాచేది? అక్కని ఇంతేనా అర్థం చేసుకుంది?
ఇన్ని రోజులు మిమ్మల్ని డబ్బుల దగ్గర టైట్ చేసింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఆలోచన లేకుండా మీరు చేసే ఖర్చుకు భయపడి. పాడైపోవడానికి డబ్బు అడగడానికైతే ఇబ్బంది పడాలి గాని ఇలా బాగుపడడానికి కాదు కాచి. మరిది గారు బాధ్యత తెలుసుకుని పనిచేస్తాను అంటే ఎంతైనా ఖర్చు పెడతాను. ఒక్క నిమిషం అమ్మి. అయినా మనకే ఇన్ని కంపెనీలుండాయి కదా, మళ్ళా ఏడనో పోయి ఎవరికో డబ్బులు ఇచ్చేదేంది? అల్లుడు గారు తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంటున్నారు. బూచి ఇంటి మనిషి కాబట్టి కంపెనీలో ఏ తప్పు చేసినా సరిదిద్దుతారు. బ్యాక్ డోర్ కి 10 లక్షలు కట్టాలంటున్నారండి దాత్రి. ఇది నా కార్డు, నాకు టచ్లోకి రా. మా ఆఫీస్లో ఏ జనరల్ మేనేజర్ పోస్టో ఇప్పిస్తా. శాలరీ మాక్సిమం 5 lakhs. ఆయన కంపెనీలో నాకు జాబ్ ఇస్తారన్నారు కదా, అలాంటి కంపెనీలో డబ్బులు ఇవ్వడం లాంటివి ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏమి ఉండవన్నయ్య. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఊరికే అడుగుతాను సిస్టర్. బూచి అన్నయ్య డబ్బుల్ని పవన్ కి ఇవ్వబోతున్నాడు కేదార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు దాత్రి? వాడిని చూసిన దగ్గర నుంచి నాకు డౌట్ గానే ఉంది కేదార్. మొన్న ఒక ఆవిడొచ్చి అల్లుడు అంది. ఎందుకు అతను వెనకాల పరిగెడుతున్నారు? ఆయన మా అల్లుడు గారమ్మా. అతను చెప్పిన కంపెనీ గురించి కనుక్కుంటే అసలు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కానీ షేర్ హోల్డర్స్ లో కానీ వాడి పేరే లేదు. అంటే వాడు చెప్పిందంతా అబద్ధమేనా? రమ్యకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పాను, పొద్దున్నే తెలుస్తుంది.